కర్ణాటకలో రాజకీయం రసవత్రంగా మారింది. నేడు కీలక రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతోంది. కొత్త ముఖ్యమంత్రి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం ఎప్పటి నుంచో పోటీ ఉంది. ఈ క్రమంలోనే ఎవరి మనసును ఒప్పించకుండా నాయకత్వ మార్పు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా నెలకొన్నటువంటి సందిగ్ధతకు అతి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు సిద్ధరామయ్య తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇవ్వనున్నారు. ఆ తర్వాత బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తారని సమాచారం. మరోవైపు డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి నేరుగా సీఎం ఇంటికి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రధానంగా సీఎం పదవి రేసులో డీకేతో పాటు జి పరమేశ్వర పేరు కూడా వినిపిస్తోంది. తాను రాజీనామా చేసిన సీఎం పదవిని కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్న అహింద వర్గాలకే కేటాయించాలని సిద్ధరామయ్య అధిష్టానానికి ప్రతిపాదించారని తెలుస్తోంది. దీనికి అధినాయకత్వం సమ్మతిస్తే దళిత నేత హోంమంత్రి జి పరమేశ్వర్ కు అవకాశం దక్కనుంది. మరోవైపు 2023లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీలో భాగంగా తనకే ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చి తీరాలని అగ్రనేతల ముందు డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచి కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి సీఎం పీఠంపై ఎవరుండాలనే దానికి సంబంధించి చర్చ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు సిద్ధరామయ్య సీఎం అయ్యారు, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడే వచ్చింది 2.5 years షేరింగ్. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా మంత్రాలు జరుగుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ ఇవ్వడం, డీకే శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎట్టకేలకు ఈ రోజు గురువారం నాడు సిద్ధరామయ్య కర్ణాటక సీఎం గా రాజీనామా చేయబోతున్నారు. 30వ తేదీన కొత్తగా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఊహాగానాలు అయితే ఇప్పుడు ఎక్కువగా స్పెక్యులేట్ అవుతున్నాయి. దానికి తోడు కొత్తగా పరమేశ్వర్ పేరు కూడా వినిపిస్తోంది. అసలు ఇదంతా ఏ విధంగా ఉండబోతున్నారనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. ఈ రోజు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం పైన అప్పుడే డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా గట్టిగా పోటీ పడడంతో కూడా సీనియర్ నాయకుడు మాస్ లీడర్ గా పేరున్నటువంటి సిద్ధరామయ్యకే పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఒక ఉడంబడిక చేసినట్టుగా కూడా అప్పుడు తెలుస్తుంది. ఇద్దరికి సగం టెన్యూర్ ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో మొదటి నుంచి కూడా డీకే శివకుమార్ గట్టిగా పెంచి పెట్టుకున్నప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి సిద్ధరామయ్యను కాంగ్రెస్ లోకి తీసుకొని ఆయన క్రౌడ్ పుల్లర్ గా ఉన్నటువంటి సిద్ధరామయ్యను ఒకవైపు క్యాంపెయిన్ అంతా ఆయన నిర్వహించారు. ఒకవైపు బ్యాక్గ్రౌండ్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాత్మక పనిచేయడం కావచ్చు. డీకే శివకుమార్ అక్కడ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అధికారం రావడానికి కీలకంగా వ్యవహరించారు. ఇద్దరు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ సందర్భంలో పార్టీ అధిష్టాన పెద్దలు ఇద్దరిని సర్ది చెప్పి ఫస్ట్ టర్మ్ ఒకవైపు సగం టర్మ్ అంతా కూడా సిద్ధరామయ్య చేస్తే తర్వాత టర్మ్ డీకే శివకుమార్ చేసే విధంగా ఒప్పందం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరిగింది. కానీ గత సెప్టెంబర్ లో సిద్ధరామయ్య తప్పకుండా డీకే శివకుమార్ కి అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవహారం జరగకపోవడంతో కూడా డీకే శివకుమార్ తనదైన శైలిలో పావులు కదుపుతూ వెళ్లారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో 3 రాష్ట్రాల్లో ఇటు బీజేపీకి వెళ్ళిపోతున్నాం. కర్ణాటక, అదేవిధంగా కేరళలో, అదేవిధంగా తమిళనాడులో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి తమిళనాడులో టీవీకి ప్రభుత్వంలో చేరడం, కేరళలో తమ సొంత యూడీఎఫ్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కూడా కాంగ్రెస్ ఇప్పుడు డీకే శివకుమార్ విషయమని ఆలోచించి పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సిద్ధరామయ్యకు కొన్ని ఫార్ములను ఉపయోగించి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కనుక ఆయన వయోభారం రీత్యా రాజ్యసభ సభ్యత్వం ఆయన పూర్తవుతుంది. ఆయన ప్లేస్ లో ఈయనను ఢిల్లీకి పంపాలి. మంచి ఓబీసీ నేతగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వారిని వినిపించే విధంగా ఉపయోగపడుతుంది. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ సిద్ధరామయ్య మొదటి నుంచి కూడా వైపు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ రోజు వైపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు నేరుగా ఢిల్లీ నుంచి డీకే శివకుమార్ ఇటు సిద్ధరామయ్య ఇంటికి చేరుకుంటారని తెలుస్తుంది. డీకే వర్గీయులంతా కూడా ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య సరికొత్త
ఎత్తుగడలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దళిత నేతగా పేరున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్ పేరును కూడా తెరపై తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరమేశ్వర్ పేరును కనుక తెరపై తీసుకొస్తే మరింత సంక్షోభం నెలకొనే అవకాశం కనబడుతుంది. ఒకవైపు పార్టీని ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చాలా మంది డీకే శివకుమార్ వర్గీయులంతా కూడా బలంగా దీన్ని ఒకవైపు అపోజ్ చేసే అవకాశం అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం. డీకే శివకుమార్ అంటే సిద్ధరామయ్య తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్ ద టర్మ్ అయిపోయిన తర్వాత డీకే శివకుమార్ వస్తారండి. కానీ ఇప్పుడు తెర మీదకి సిద్ధరామయ్య మళ్ళీ పరమేశ్వర్ పేరుని తీసుకొస్తున్నారు. ఆయన్ని తీసుకొస్తే కనుక బలంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే పరమేశ్వరన్ పేరు సీనియర్ నాయకుడే కానీ పరమేశ్వరానికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అంత ఈజీగా లేనట్టు కనబడుతున్నాయి. డీకే శివకుమార్ పట్టుబట్టి తన వర్గీయుల ఎమ్మెల్యేలతోటి పలుమార్లు ఢిల్లీలో క్యాంప్ చేసి తనకు అవకాశం ఇవ్వకపోతే కనుక ఆయన పార్టీకి లాయల్ గా ఉంటూ పార్టీలో పెద్దల ఒక మనసు చూరగొన్నటువంటి డీకే శివకుమార్ కి చెక్ పెట్టడం కోసమే ఈ వాదనను సిద్ధరామయ్య తెరపై తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తన కుమారునికి ఒకవైపు డిప్యూటీ సీఎం పదవాన్ని ఇవ్వండి, లేకపోతే పరమేశ్వరాన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక ఫార్ములాను తెరపై తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి డీకే సిద్ధరామయ్య దళితుడైనటువంటి పరమేశ్వరాన్ని పేరు తెరపై తీసుకురావడం అంటే ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. కానీ ఆ పార్టీ అధిష్టాన పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వైపు ఖర్గే కూడా వీళ్ళంతా కూడా డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపాలని తెలుస్తుంది. ఒక దశలో ఏఐసిసి అధ్యక్షునిగా తప్పుకొని ఖర్గేనే ఒకవైపు కర్ణాటక సీఎం కావాలని చెప్పేసి కలలు కన్నారు. తన రాజకీయ చరమాంకంలో ఇప్పటికే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఖర్గే కర్ణాటకలో ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ విధంగానైనా సరే ఇద్దరి మధ్య తగులో తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఖర్గే కూడా గట్టి ప్రయత్నాలు చేసినట్టుగా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఖర్గే కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇప్పుడు ఆయన కోనంలో ఇటు సిద్ధరామయ్య పరమేశ్వరం పేరు తెరపై తీసుకొస్తున్నారంటేనే డీకేకు చెక్ పెట్టే విధంగా చేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం ఇప్పటికే డీకే శివకుమార్ కు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఈ రోజు 3 గంటలకు తవర్చంద్ గెహ్లాట్ గవర్నర్ ని కలిసి సిద్ధరామయ్య రాజీనామా పత్రం సమర్పిస్తారని చెప్పేసి ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ ని వైపు సిఎల్పి నాయకునిగా ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.